హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. ఈ 2 in 1 స్టిక్కర్‌తో 2 పనులున్నాయి. అదేంటో ఈ వీడియో మధ్యలో చెప్తాను. ప్రస్తుతానికి నాకు దగ్గరలో పెడుతున్నా. ఇంటిని చూసి ఇల్లాలు చూడాలంటారు. ఇల్లు మొత్తం చూడక్కర్లేదండి. వంటగది చూస్తే చాలు అర్థమైపోతది. 24 గంటల్లో మనం ఎక్కువగా ఉండే ప్లేస్ ఈ వంటగది. మరి అలాంటప్పుడు వంటగదిని ఎంత నీట్‌గా పెట్టుకోవాలి? సరే ముందుగా చెప్తున్నా ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం. మీ అందరికీ తెలుసు. సండే రోజున ప్యాకర్స్ వాళ్ళు అన్ని వస్తువులను తీసుకొచ్చేసారు. ఇంకా నేను ఈవినింగ్ 6:00 సర్దటం మొదలుపెడితే మళ్ళీ మండే మార్నింగ్ 4:00 కల్లా అంటే మార్నింగ్ టైం అండి గుర్తుపెట్టుకోండి అన్నీ సర్దేశా. ఇంకా ఆ వీడియోలన్నీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. నా ఫ్రెండ్స్‌తో కూడా ఇదే మాట చెప్పానండి. అంటే ఈవినింగ్ 6:00 నుండి స్టార్ట్ చేసా పని. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:00 కల్లా కంప్లీట్ చేసేసా. అన్నీ సర్దేశానంటే వాళ్ళు అస్సలు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్ అయిన వారం దాకా సర్దుతూనే ఉంటారంట. ఇంకా నా ఫ్రెండ్సే నమ్మలేదు. మీరెందుకు నమ్ముతారు? అందుకనే నేను ముందు జాగ్రత్తగానే వీడియోస్ అన్ని టైమింగ్స్‌తో సహా తీసి పెట్టాను. అవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సరే ఇప్పుడు మాత్రం నేను సాటర్డేనే వంటగది సర్దేసుకున్నానండి. అంటే మొత్తం కాదు పైన కనిపిస్తున్న 2 స్టెప్పుల దాకా. ఇంకా డైనింగ్ హాల్‌లో ఉన్న ఒక సెల్ఫ్‌లో గాజు గ్లాసులు, కప్స్ అంటే డైనింగ్ సంబంధించినవి ఒక సెల్ఫ్‌లో సర్దాను. ఇంకా అంతేనండి సండే రోజున నేను సర్దినవి. మిగతావన్నీ సండే నైట్‌న సర్దాను. సరే వంటగదినే ఎందుకు ముందుగా సర్దుకున్నానంటే ఒక్కరోజు బయట ఫుడ్ తినడానికి బానే ఉంటదండి. ఏం అనిపించదు. మనం ఇల్లు సర్దుకునేదాకా బయట నుండి ఫుడ్ తెచ్చుకున్నాం అనుకోండి డబ్బులు వేస్ట్ అయితాయి. ఇంకోటి నోటికి తెచ్చుకున్న ఫుడ్ రుచిగా కూడా ఉండదు. మరి ఈ హైదరాబాద్‌లో కర్రీస్ పాయింట్స్ ఎక్కువగానే ఉంటాయి. కానీ కర్రీస్‌లోనే రుచి ఉండదు. రుచిగా ఉండేది బిర్యానీ మాత్రమే. అలా అని రోజు తింటే బిర్యానీ వేడి చేసిద్ది కదా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను దోస పిండి రుబ్బుకునే ఉన్నానండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా ఆకలి అన్నా కూడా దోసలు వేసి ఇయ్యొచ్చులే అనేసి టిఫిన్‌కి కూడా దోస పిండి పనికొచ్చిద్దని. పోనీ 2 రోజులకి బయట నుండి టిఫిన్ తెచ్చుకుందాంలే అనుకోండి. ఏ దోసలో, పూరీలు అవి తినే టయానికి గట్టిగా అయిపోతాయి. ఎప్పుడైనా నేను టిఫిన్ తింటే ఎక్కువ తినను. టిఫిన్‌లు అయితే తిననండి. బిర్యానీ అయితే తింటానులే గాని చెప్తున్నాను. టిఫిన్‌లు గనక తింటే బయటనే తింటాము. ఇంటికైతే తీసుకొచ్చుకోము. పోనీ ఇలా బయటకెళ్ళి టిఫిన్‌లు కూడా తిందాంలే అనుకోండి. ఈ 2 రోజులే కదా అని. ఇంకా బయట తిరగటానికి అటు ఇటు రావడానికే సరిపోతది. సర్దుకోవటానికి టైం సరిపోదనేసి దోస పిండైతే స్టాక్ పెట్టుకున్నాను. అందుకే తిండితో గోల లేకుండా ముందుగానే వంటగది సర్దేసుకుంటా. నేను ఇల్లు మారిన ప్రతిసారి ముందుగా సర్దేది వంటగదే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు, ఇంతకుముందు మేమున్న ఇల్లు దగ్గరేనండి. అందుకనే మా వారు పేకర్స్ వాళ్ళు వస్తారని చెప్పినా కూడా వినకుండా ఇదిగోండి నేను కొన్ని తెచ్చుకొని సర్దుతున్నా. ఇంక వాళ్ళు తెచ్చారనుకోండి అన్నీ కలిసిపోయి నాకింక పెద్ద డబల్ పని అయిపోతది. ఇప్పుడు దగ్గర కాబట్టి నువ్వు తెచ్చుకోగలుగుతున్నావు. మరి దూరం అయితే ఎలా అని అడుగుతారేమో. నాకు తెలిసిద్ది కదండీ! ఏ ఐటెమ్స్ ఎలా ఎక్కడ పెట్టాలో అనేది. దానికి తగ్గట్లుగానే అట్టపెట్టెలుంటాయి కదండీ! ఏవేవి ఎక్కడ పెట్టాలో వాటికి సంబంధించినవే అన్నీ ఒక్కొక్క దాంట్లో అలా ప్యాక్ చేసుకుంటాను. ఇంకొకటి చెప్పాలి. ఎప్పటికప్పుడు నేను బాక్సెస్ నీట్‌గా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా వీటిని ఏమి కడగలేదు. ఓన్లీ ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసి సర్దేస్తున్నాను. ముందుగా ఒకసారి బూజు దులిపేసానండి. తర్వాత మచ్చులున్నాయి గదా! ఆ మచ్చుల్లో, సెల్ఫుల్లో తడి క్లాత్ పెట్టేసి నీట్‌గా తుడుచుకొచ్చేసాను. తర్వాత కవర్స్ వేసానండి. ఈ కవర్స్ కూడా నేను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాను. ఇవేంటంటే కొంచెం తడి పడ్డా కూడా తుడిచేసుకోవచ్చు. డస్ట్ గూడా ఏమైనా పడ్డా గూడా ఎప్పటికప్పుడు తుడుచుకోవచ్చు. అదే పేపర్స్ వేసామనుకోండి అవి బ్లాక్‌గా మారిపోతాయి. నేను అందుకని ఎక్కువగా కవర్సే వేస్తాను. నేను ఇందులో 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి గ్రే ఇంకొకటి వైలెట్ అండి. ఇంకోటి ఆరెంజ్ కలర్ ఉంది కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదది. మీకు ఇంకోటి చెప్పాలి. ఈ షీట్‌ని నేను ఇలా తిప్పి వేస్తున్నా. ఎందుకంటే డాట్స్‌గా ఉంది కదా చూడండి పైన. ఈ కవర్ పైన డాట్స్‌గా ఉన్నాయి కదా! అలా వేసామనుకోండి అట్లా వెయ్యాలి అసలకి. అలా వేసామనుకోండి ఏదైనా డస్ట్ అంతా దాంట్లోనే చేరిద్ది. అందుకని నేను తిప్పేస్తున్నాను. మళ్ళీ వీటిని చూసి మీరు లింక్ అని అడుగుతారేమండి. ఏ లింక్ అయినా కూడా అంటే నేను ఏ ప్రోడక్ట్ కన్నా కూడా యూట్యూబ్‌లో బయో ఉంటదండి. అది ఒకసారి క్లిక్ చేశారనుకోండి నేను కొన్న ఐటెమ్స్ అన్నీ అందులోనే పెట్టేస్తున్నాను. మీకు ఈజీగా ఉంటది. ఒకవేళ మీకు కావాలనుకుంటే. కొంతమందికి బయో ఎక్కడుంటదో అర్థం కాదు కదండీ! ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్‌లో అంటే స్మార్ట్ విజయదుర్గ నా ఛానల్ ఓపెన్ చేసి అక్కడ బయో అని ఉంటది చూడండి. దాని మీద క్లిక్ చేసేస్తే మనకి నేను కొన్న ప్రోడక్ట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మీకు కావాల్సిన లింక్ కూడా అక్కడే ఉంటది. సరే కవర్స్ వేసిన తర్వాత మర్చిపోకుండా చేసే పని ఏంటంటే హిట్ అండి. ఈ జెల్ రాసాననుకోండి బొద్దింకలతోటి ఇబ్బంది ఉండదు. నా ఫ్రెండ్‌కి ఒక డౌట్ ఉందండి. నువ్వు సర్దుకున్నట్టు మళ్ళీ మేము అలా ఉంచుకోలేకపోతున్నాం. మేము కూడా లైన్‌గా అలా నీట్‌గా పెట్టుకుంటాం. మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాయని అంటున్నారు. నేను తనతో ఏమన్నానంటే మన వంటగదికి ఎవరు రారు కదా! ఉండేది మనమే, వంట చేసేది మనమే. అందుకే తీసిన వస్తువు ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసామనుకో నాలాగే నీట్‌గా ఉంటదని చెప్పాను. ఈ మాట విన్న నా ఫ్రెండ్ ఏమందంటే
ప్లీజ్ మా ఇంటికి ఒక్కసారి నువ్వు రావాలి, నువ్వు ఎక్కడ పెట్టమంటావో అక్కడే ఆ వస్తువులు పెడతాను, మళ్ళీ రోజు నేను అలాగే సర్దుకుంటానని అడిగిందండి. అయితే నా ఫ్రెండు ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటుందిలేండి, నువ్వు సొంత ఇంటికి వెళ్ళాక అప్పుడు ప్లాన్ చేద్దాంలే అని అమ్మాయికి చెప్పాను. మళ్ళీ ఈ మాట విని మీరు మా ఇంటికి రండి సిస్టర్ అని నన్ను పిలవకండి. నా ఫ్రెండ్ అయితే పక్కింటి ఆమె కాబట్టి నాకు వెళ్ళటానికి ఇబ్బంది ఉండదు. బాక్సులైనా గిన్నెలైనా లైన్గా పొడుగువి పొట్టివి చూసి పెడతాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను పైన మధ్యలో ఏ వస్తువులు పెట్టను. ఏవైనా పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నా కూడా ఇదిగోండి ఇలా కిందనే సర్దేస్తా. నేనైతే ఇవి ఎప్పుడో చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే కానీ అవి పైనుండి తీయను. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే మనం ఆ పైనుండి గిన్నెలు తీసామనుకోండి, ఆ గిన్నెల నిండా దుమ్ము పట్టుకొని ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం పైన ఏమీ పెట్టను. అదే కనుక మన చేతికి దగ్గరలో ఉన్నాయనుకోండి, ఎప్పుడంటే అప్పుడు క్లాత్ పెట్టి తుడిచేసామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటాయి. ఇంకెక్కడ ఒకసారి చూడండి, ఈ స్మైలీ హ్యాంగింగ్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే మా పిల్లల లంచ్ బాక్సులు ఉంటాయి కదా, వాటిని తగిలించడానికి. ఇంక ఇటు పక్క చూడండి, రాతండి గిన్నెలు, మిక్సీ జార్లు, ఖాళీ కొత్తిమీర కరేపాకు బాక్సులు ఉన్నాయి. వాటిని ఇంకా అంట్లు తోమే సోప్స్ని కూడా వీటిల్లోనే సర్దేశా. వీడియో స్టార్టింగ్లో 2-in-1 స్టిక్కర్ పక్కన పెట్టాను కదా, ఇప్పుడు అది ఎందుకంటే ఇదిగోండి, అందరూ ఏం చేస్తారో తెలియదు కానీ నాకు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. గ్యాస్ పైప్ ఉంటుంది కదా, వాటర్ వేసి కడిగామనుకోండి వెళ్ళిపోతాయి కిందకి. అందుకనే ఈ 2-in-1 స్టిక్కర్ తోటి ఇలా చుట్టేసి పెడతాను. గ్యాస్ స్టవ్ మీద ఏదైనా పొంగినా స్టవ్ని కడిగేస్తాం కదా, అలా కౌంటర్ మీద కూడా ఏదైనా పడినా ఒక్కొక్కసారి క్లీన్ చేయాల్సి వస్తుంది నీళ్ళతోటి. అలాంటప్పుడు ఈ హోల్లో నుంచి బయటకు వెళ్ళిపోయి సిలిండర్ మీద పడి సిలిండర్ చివరంతా రెడ్గా అయిపోతుంది. అలాంటివి జరగకుండా ఉంటుంది. ఇలా 2-in-1 స్టిక్కర్ తోటి మనం కవర్ చేసామనుకోండి, వాటర్ అనేది కిందకి రాదు. ఇంకోటి ఏంటంటే అడ్జస్ట్ ఫ్యాను అందరికీ ఉండదు కదండి. అలాంటి వారు ఏం చేస్తారంటే ఈ టిప్ బాగా పనిచేసిద్ది. ఒక ప్లాస్టిక్ జల్లెడ తీసుకొని, ఇవన్నీ ఒకే సైజు ఉంటాయండి అడ్జస్ట్ ఫ్యాను, కొంచెం దానికి తగ్గట్టు ప్లాస్టిక్ జల్లెడ తీసుకొని ప్లాస్టిక్ జల్లెడకి అటు ఇటు 2-in-1 స్టిక్కర్ పెట్టేసి ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేయటమే. ఇలా పెట్టామనుకోండి బల్లులు రావు, పురుగులు రావు, ఏవి రావు. ఈ జల్లెడ నుండి పొగ కూడా బయటకు వెళ్ళిపోయింది. నాకు ఈ టిప్ మా ఫ్రెండ్ చెప్పిందిలేండి. ఇప్పుడు నేను పెట్టేది 4 రోజుల వరకే, ఎందుకంటే మా ఫ్రెండ్ అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టిస్తారంట. అదేలేండి, నా ఫ్రెండ్ అంటే ఇంటి ఓనరు. వంటగదిని సర్దుకోవటం కూడా ఒక ఆర్ట్ అండి. అన్ని వస్తువులు చూడటానికి లుక్గా ఉండవు, అయినా అందంగా పెట్టుకోవాలి, మనకు అనుకూలంగా పెట్టుకోవాలి. అలా పెడితేనే వంట చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఒక ఆర్డర్లో పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, పసుపు ఎక్కడుందో లేదా కారం ఎక్కడుందో ఇది ఎత్తుక్కోవటానికే సరిపోతుంది. ఆడవాళ్ళందరికీ వంటగదిని నీట్గా పెట్టుకోవాలని ఉంటుంది. వాళ్ళందరికీ ఇచ్చే చిన్న సలహా ఏంటంటే తీసిన వస్తువు తీసిన ప్లేస్లో పెట్టడం. సరేనండి, నాకు డైనింగ్ సంబంధించిన వస్తువులు ఎక్కువగా లేవు, అందుకే ఇలా సర్దుకుంటున్నాను. ఒక సెల్ఫ్లో టెడ్డీ బేర్స్, ఇంకో సెల్ఫ్లో కృష్ణుని విగ్రహాలు, ఫొటోస్ పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడేమో మా ఫ్యామిలీ ఫొటోస్, ఈ సెల్ఫ్లోనే మెడిసిన్ కూడా సర్దేశాను. ఇంక ఇవి ఇక్కడైతేనే సెట్ అవుతాయండి. పైన 2 సెల్ఫ్లను అస్సలు కదిలించను కాబట్టి వాటికి బుక్స్కి వేసే ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా, అవి వేసేస్తాను. అలా కవర్స్ వేసేటప్పుడు వీడియో తీస్తాను, ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోని కూడా చూడండి. ప్రస్తుతానికి వంటగది అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్, మీరు పెట్టే కామెంట్ వల్ల నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. అందుకే లైక్ ఇవ్వకుండా మర్చిపోవద్దు. మళ్ళీ రెండోసారి చెప్తున్నా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ స్మార్ట్ విజయదుర్గ. బాయ్.